सुब्रह्मण्येश्वर भगवान की, बोलो श्री सुब्रह्मण्येश्वर भगवान की, बोलो श्री सुब्रह्मण्येश्वर भगवान की। अनुभवति शाकुरादि वाचं विवाहाकारमेत्य ओम अनुभवं परिहरं परिवाडं परीक्षतं विश्वप्रन्दगिरिमन्तद्विषभ्यो दिशाम्यहम् अनुभूतं परिभूतं शकुनेर्यदशाकुलं मृगस्य श्रुतलक्षजातद्विषभ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्मारात् परशुरस्तते विवादे विवाहागारमेत्य स्वामिनः पादौ प्रक्षाल्य आसंज्ञ అందరూ చక్కగా నమస్కారం। ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖ అనుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధి కుమార ధర్మప్రద సిద్ధ్యర్థం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ శుభకర్మణి రక్షాబంధన ధారణ పూజాక్షం ఆచార్యాది బ్రాహ్మణ ముఖేన కరిష్యే నమః। ఏ మతంలోనూ ఏ సాంప్రదాయంలోనూ లేనటువంటి గొప్ప వ్యవస్థ మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఉంటుంది। ఏంటి అంటే దీంట్లో వివాహ వ్యవస్థ చాలా ఎక్కువ। అంటే ఇక్కడ మనం మామూలుగా మనుషులు వివాహం చేసుకునేటప్పుడు చెప్పేటటువంటి సంకల్పం కానీ మంత్రాలు కానీ వినేటటువంటి తీరిక ఓపిక రెండు మనకు ఉండవు। ఎందుకంటే పెళ్లి కొడుకు వింటాడేమో పక్కనే కూర్చుంటాడు కదా అనుకుంటే పెళ్లి కొడుకు ఆ ధ్యాస ఉండదు దాన్ని వినాలి అనేది। పోనీ పెళ్లి కూతురు వింటుందేమో అనుకుంటే ఆమెకి బ్యూటీ పార్లర్ మీద అక్కడ వరుడు వధువు దీక్ష పొందుతారు। ఏమని దీక్ష పొందుతారు అంటే ఎంతకాలం వరకు కూడా సూర్యచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారో అంతకాలం వరకు కూడా మా ధర్మము వంశము గోత్రము అభివృద్ధి చెందేటటువంటి గొప్పదైనటువంటి సంతానాన్ని మేము పొందుతాము అని చెప్పి ఆ కంకణం కట్టుకుంటారు। ఆ కంకణం వంటి గొప్పదైనటువంటి సంతానం కలగాలి। సరే ఇది మనుష్యుల వరకు సరే సంతానం కోసంగా కంకణం కట్టుకుంటారు। మరి దేవతలకు కళ్యాణం చేస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు కంకణం అంటే మనమందరం కూడా వారి సంతతే మన తల్లిదండ్రులు పోయింది కనీసం నీకు కంకణం కడుతున్నావు నీకు కంకణం కట్టినటువంటి ఆ చేతితో ఆ దిగ్గమంగళమైనటువంటి హస్తాన్ని మా అందరి మీద వాళ్ళకి చూపించు స్వామి। అప్పుడైనా మా బుద్ధుల్లో ధర్మం ప్రవేశిస్తుందేమో అప్పటికైనా మేము ధర్మ మార్గంలో నడుచుకుంటాం నడుచుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ యొక్క మా మాట్లాడకూడదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అమ్మవారికి కంకణ ధారణ చేస్తారు। అది అయిపోయినటువంటి సమయంలో భాగంగా ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూడడం ద్వారాగా చేయడం ద్వారాగా ఏమిటి ఫలితం ఏమిటి ప్రయోజనము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షుడిగా ఆయన పాత్ర అన్నమాట। దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షుడిగా వహిస్తూ ఉంటారు। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎవరు మాట్లాడకూడదు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే ఇవాళ సమాజంలో మనం చాలా చూస్తూ ఉంటాం। పిల్లలకి చదువు రాదు చదువు వస్తే ఉద్యోగం రాదు ఉద్యోగం వస్తే వివాహం కాదు వివాహం అయితే సంతానం కాదు సంతానం కలిగినా ఏదో ఒక చెడు ఆలోచనలతో ఉంటారు। కాబట్టి ఏదో ఒక సమస్య ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది। ఈ సమస్య దేని ద్వారాగా వస్తుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే గ్రహాల ద్వారాగా ఈ సమస్యలన్నీ వస్తాయి। మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా
మన మీద ఉంటే ఇవాళ సమాజంలో మనం చాలా చూస్తూ ఉంటాం. పిల్లలకి చదువు రాదు, చదువు వస్తే ఉద్యోగం రాదు, ఉద్యోగం వస్తే వివాహం కాదు, వివాహం అయితే సంతానం కాదు, సంతానం కలిగినా ఏదో ఒక చెడు ఆలోచనలతో ఉంటారు. కాబట్టి ఏదో ఒక సమస్య ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్య దేని ద్వారాగా వస్తుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే గ్రహాల ద్వారాగా ఈ సమస్యలన్నీ వస్తాయి. మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా